అండ్ ఇంకా మహారాజా సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. అంటే బేసిక్ గా ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. మనకి ట్రైలర్ లో లక్ష్మి అనేది మిస్సింగ్ అన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చినట్టుగా చూపించారు కదా. ఇనీషియల్ గా దాని చుట్టే తిరుగుతూ ఉంటది. అండ్ ఆ టైంలో కొంత ఫన్ కూడా బాగా జనరేట్ చేశారు దాని చుట్టూ. అండ్ ఆ తర్వాత సీన్స్ అన్ని కూడా చాలా బెటర్ గా పర్ఫెక్ట్ గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంటది. అంటే ఎక్కడ కూడా డ్రాగ్ అయినట్టు లాగ్ అయినట్టు అనిపించలేదు. సో చాలా బాగా వెళ్తూ ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్టోరీలో వేరు వేరు వెర్షన్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా రివీల్ అవుతూ ఉంటాయి మెల్లిమెల్లిగా. అది చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 30-40 మినిట్స్ అనమాట, అది చాలా బాగుంటది. సో ఆ 30-40 మినిట్స్ టైంలోనే మనకి వేరే పాయింట్ రివీల్ అవడం, తర్వాత ఒక ట్విస్ట్ రావడం ఇనీషియల్ గా, తర్వాత క్లైమాక్స్ కి ముందు ఇంకొక ట్విస్ట్ వస్తుంది. అదైతే మాత్రం అసలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇంకా పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చారు సినిమాకి అయితే మాత్రం. అది ది బెస్ట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, స్టోరీ పరంగా ఈ సినిమా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఫన్ ఉంది. అండ్ ఆ తర్వాత ఆ కాన్సెప్ట్ కూడా బాగానే నడిపించారు. అండ్ సైమల్టేనియస్ గా వేరు వేరు సీన్స్ నడుస్తూ ఉంటాయి. ఆ సీన్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సో మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట. అండ్ ఇంటర్వెల్ టైంకి ఒక దగ్గర ఆపుతారు సినిమాని. అక్కడ అలా ఎందుకు జరిగింది, అసలు దీనికోసం ఎంతెందుకు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. బట్ అక్కడ ఆ సీన్ దగ్గర ఆపినప్పుడు దీనికోసం ఇంతలా ఎందుకు అనే క్వశ్చన్ వచ్చింది. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాయింట్స్ రివీల్ చేసినప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో అది సిచ్యువేషన్. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. ఈ సినిమాలో ఏదైనా ఒక్క మైనస్ ఉందంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే. అంటే బేసిక్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లే ఉంది. సో ప్రెసెంట్ టైం లైన్ లో జరుగుతున్న సీన్స్ చూపిస్తారు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంటారు, ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన సీన్స్ కొన్ని చూపిస్తుంటారు. అండ్ దాంట్లో మళ్ళీ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం క్లమ్సీగా ఉంటుంది మధ్య మధ్యలో స్క్రీన్ ప్లే అనేది, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు ఆటో క్యాడ్, C+, జావా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ నేర్చుకోవడం కొంచెం కష్టమే. ఇనీషియల్ గా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. బట్ వన్స్ నేర్చుకున్నాక ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. అండ్ వాటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. చాలా ఫోకస్డ్ గా చూడాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. ఓహో ఇది అలా జరిగిందా, ఓహో ఇందువల్ల ఇలా జరిగిందా అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలా అర్థం చేసుకుంటే డెఫినెట్ గా మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఏమంటే అసలు కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. బట్ బాగా ఆలోచిస్తేనే మనకి ఆ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అంటే క్లియర్ కట్ గా ఉండదు ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా. సో అది వచ్చిన ప్రాబ్లం. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం బాగుంది. వన్స్ అసలు అక్కడ ఏం జరిగిందో మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా మూవీ చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది. సో అదనమాట సిచ్యువేషన్. కాన్సెప్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా చాలా బాగా తీసుకున్నారు. అదైతే బాగా అనిపించింది. ఒక మంచి కమర్షియల్ మూవీ అండ్ దట్టు మంచి కాన్సెప్ట్ కూడా ఉంది సినిమాలో. సో ఓవరాల్ గా మొత్తం అంతా కూడా చాలా బాగుందని చెప్పాలి. సో అది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. విజయ్ సేతుపతి గారు చాలా బాగా చేయడం జరిగింది. ఆబ్వియస్లీ ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన ది బెస్ట్ ఇస్తారు ఏ సినిమా అయినా సరే. చాలా బాగా చేయడం జరిగింది. ఇందులో కూడా ఇనీషియల్ గా ఆయన ఒక డంప్ రోల్ లాగా ఉంటది. ఆ తర్వాత ఆయనలో ఉన్న అగ్రెషన్ అనేది బయటకు వస్తుంటది మెల్లిమెల్లిగా. సో ఈ చేంజ్ ఓవర్స్ అన్ని కూడా చాలా బాగా చేయడం జరిగింది ఆయన. అండ్ ఆ తర్వాత ఆయన కూతురుగా చేసిన అమ్మాయి కానీ, లేదంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇంకా చాలా మంది సపోర్టింగ్ యాక్టర్స్ అయితే ఉన్నారు. మొత్తం అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. సో ఆర్టిస్టుల సైడ్ నుంచి 100కి 200% అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే బేసిక్ గా ఎక్కడా కూడా సినిమా యొక్క హైని తగ్గనివ్వలేదు. అంటే ఇనీషియల్ గా దానికి టూ మచ్ హైప్ అయితే ఇచ్చేయలేదు. అంటే కాన్సెప్ట్ ఏంటనేది మనకి ఇనీషియల్ గా చెప్పేయలేదు. అసలు ఏం జరిగిందనేది ఇనీషియల్ గా చెప్పలేదు. సో ఇనీషియల్ గా కూడా మొత్తం అంతా ఒక సైడ్ ట్రాక్ లో వెళ్తున్నట్టుగా వెళ్ళి తర్వాతకి మెయిన్ ట్రాక్ తీసుకొస్తారు. అది చాలా బాగా అనిపించింది అనమాట. సో కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. బట్ ఏమంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటది. అండ్ దానికి 100% క్లారిటీ ఇచ్చిన ఫీలింగ్ అయితే రాదనమాట. సో మనకి మనంగా అర్థం చేసుకొని ఏదో ఒక థియరిటికల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది చదువుకుంటాం కదా మనం. సో అలాగా కొంచెం చదువుకున్నట్టుగా అర్థం చేసుకున్నట్టుగా ఆ సినిమాని మనం ఓన్ చేసుకొని అప్పుడు మాత్రమే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అది వచ్చిన ప్రాబ్లం. సో ఆ స్క్రీన్ ప్లే దగ్గర చిన్నది మైనస్ అయింది తప్ప ఓవరాల్ గా మూవీని అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ కూడా. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే పాటలు పెద్ద ఏం లేవు. బీజిఎంస్ అయితే మాత్రం బాగున్నాయి. అండ్ ఆ సీన్స్ కి తగ్గట్టుగా చాలా బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. సో అవైతే చాలా బాగా అనిపించాయి. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగుందని చెప్పొచ్చు. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ సినిమా పేరు మహారాజా. నాకు తెలిసి ఈ వీకెండ్ కి ఇదే మహారాజా అంతే ఇంకా సిచ్యువేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.8/5. ఇప్పుడు ఈ వీకెండ్ కి అయితే 2 సినిమాలు చూడటం జరిగింది. ఒకటి హరోం హరా, ఇంకొకటి ఏమో మహారాజా.
సో రెండిట్లో ఏది బెటర్ అంటే అది సేమ్ మహారాజా ఇస్ బెటర్. అంటే హరోమహరా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది, లిటరల్లీ 2 కూడా ఉంది. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కంప్లీట్ గా యూనో వదిలేసినట్టే అయిపోయింది సిచ్యువేషన్. బట్ ఈ సినిమా అలా కాదు, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సో దానివల్ల ఈ మూవీయే బెటర్ మూవీ అని చెప్పొచ్చు రెండు సినిమాల్లో. సో అది సిచ్యువేషన్. బట్ ఒక పక్కా కమర్షియల్ మూవీ, కంప్లీట్ మాస్ మూవీ చూడాలనుకుంటే హరోమహరా చూడొచ్చు. అండ్ అది కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండ్ అంతేకాకుండా కొంచెం ఫన్ ఇవన్నీ ఉన్న కమర్షియల్ మూవీ చూడాలనుకుంటే మహారాజా అయితే చూడొచ్చు. బట్ రెండిట్లో ఏది బెటర్ అంటే మాత్రం మహారాజా అని క్లియర్ గా చెప్పొచ్చు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.